Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. అందరూ స్టాక్ మార్కెట్ అంటే ఇద్దరు వ్యక్తులు కూడా మాట్లాడుకునేది ఒకటే సెర్చ్ అండి, బేర్ మార్కెట్ల గురించి. మార్కెట్ ఎంత పడిద్ది, ఇంకా ఎంత పడిద్ది, అండ్ అసలు హిస్టారికల్గా ఎంత పడింది, పడితే ఎన్ని ఎన్ని రోజులు పట్టింది రికవరీకి, ఇప్పుడు ఎంతకాలం పట్టబోతుంది అనేది చెప్పేసి దీని మీదే చర్చలు నడుస్తూ ఉంటాయండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. హిస్టారికల్ డేటా కనుక మనం చూసుకున్నట్లయితే బేర్ మార్కెట్ లాస్ట్ 25 years, ఓకే, యావరేజ్ డ్రాడౌన్ 38% అండి. అండ్ ఒక మార్కెట్ బాటమ్ రీచ్ అవడానికి తీసుకున్న టైము 246 days అనమాట. అండ్ ఒకసారి బాటమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరడానికి తీసుకున్న టైము 495 days. అంటే ఒకసారి మార్కెట్ బాగా దారుణంగా డ్రాప్ అయినప్పుడు తిరిగి రికవర్ అవడానికి మ్యాక్సిమం పట్టే డేస్ ఎంత యావరేజ్ మీద అంటే 495 days పడుతుందండి. సో మన హిస్టారికల్ డేటా లాస్ట్ 25 years కనుక చూసుకున్నట్లయితే 97లో అండి, మార్చి 97 నుంచి ఏప్రిల్ 97 అంటే 27 days డ్రాప్ అయింది. ఆ టైంలో 20% కరెక్షన్ అయిందండి. బేసికల్గా బేర్ మార్కెట్ అనే డెఫినేషన్ మనం వాడాలంటే మినిమం మార్కెట్ 20% డ్రాప్ అవ్వాలి. అందుకని ఓన్లీ 20% అండి అబోవ్ పడిన మాత్రం మనం తీసుకున్నామండి ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా. సో 97లో కేవలం 27 days మాత్రమే బేర్ మార్కెట్ అండి, వెరీ షార్టెస్ట్ బేర్ మార్కెట్ అనమాట అది. అంటే 20% డ్రాప్ అయింది. ఓకే, తర్వాత ఆగస్టు 97లో నుంచి నవంబర్ 98 వరకు, అంటే లాంగెస్ట్ పీరియడ్ అండి, 481 days మార్కెట్ డ్రాప్ అవుతూనే ఉంది. అండ్ యావరేజ్ డ్రాప్ ఆ టైంలో 38% డ్రాప్ అయింది నిఫ్టీ. ఆ తర్వాత అమెరికన్ బబుల్ .com అండి, .com బబుల్ అంటారు ఆ టైంలో. అది ఫిబ్రవరి 2000 నుంచి సెప్టెంబర్ 2001 వరకు. అంటే లిటరల్లీ ఇది బిగ్గెస్ట్ డేస్, ఎక్కువ టైం పట్టిన టైం అండి రికవరీకి. 76 days పట్టింది అది మార్కెట్ బాటమ్ అవడానికి. అండ్ 53% డ్రాప్ అయింది. ఓకే, అదే .com బబుల్గా వెరీ ఫేమస్ అనమాట 2000. ఓకే, తర్వాత జనవరి 2004లో వచ్చిన డ్రాడౌన్స్ అండి. అది జనవరి 2004 నుంచి మే 2004 వరకు, అంటే 129 days మార్కెట్ పడుతూనే ఉందండి. యావరేజ్ డ్రాడౌన్ ఆ టైంలో 35% తోటి బాటం తీసుకుంది. తర్వాత 2006 అండి, మే 2006 నుంచి జూన్ 2006, వెరీ షార్ట్ టర్మ్ అండి, అంటే 34 days మాత్రమే. బట్ కరెక్షన్ మాత్రం 31% తీసుకుంది కరెక్షన్. తర్వాత 2010లో జనవరి 2008 నుంచి అక్టోబర్ 2008 వరకు అండి, టోటల్గా 293 days డ్రాడౌన్ అయింది ఆ టైంలో. 64% డౌన్ అయింది. సో ఇది అమెరికన్లో రియల్ ఎస్టేట్ బిగ్గెస్ట్ డ్రాప్ అనమాట అది. అందుకని అమెరికన్ రిసెషన్ అంటారు 2008ది. అది బిగ్గెస్ట్ డ్రాడౌన్ వన్ ఆఫ్ ది హిస్టరీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్కి రీసెంట్గా గుర్తుండే వాళ్ళకి ఇదే అనమాట బిగ్గెస్ట్ డ్రాడౌన్, 64% అండి. అండ్ 2015లో అండి, 2015లో మార్చి 15 నుంచి ఫిబ్రవరి 16 వరకు, అంటే 362 days డ్రాడౌన్ అయింది. 1 yearలో 25% డ్రాప్ అయింది. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఎక్కువ మందికి గుర్తుండేదండి, అండ్ వెరీ క్వికెస్ట్గా మూవ్ అయింది కూడా 2020 కరోనా టైం అండి. జనవరి 20 నుంచి మార్చి 20 వరకు టోటల్ 84 daysలో 39% డ్రాప్ అయింది, 39%. ఓకే, సో హిస్టారికల్ డేటా కనుక చూసుకున్నట్లయితే మనకి యావరేజ్ మీద 38% డ్రాడౌన్ అవుతుందండి. బట్ రీసెంట్గా ఇప్పుడు మాత్రం మార్కెట్ పడింది, హార్డ్లీ నిఫ్టీ 16% డ్రాప్ అయింది ఈసారి. అంటే కంపేర్ టు హిస్టారికల్ డాటాతో పోల్చుకుంటే కరెంట్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా, చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి. అండ్ కరెంట్ మార్కెట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే FIS 4.5 lakhs crores అమ్మారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పొజిషన్స్లో 20.3% ఉన్న వాళ్ళ పొజిషన్ని 19.6కి తగ్గించుకున్నారంటే, అంటే రఫ్గా 1% తగ్గించుకున్నారు. అది ఎంత అంటే 8 years లో అనమాట. అంటే ఇండియాలో వాళ్ళ హోల్డింగ్స్ స్టాక్ మార్కెట్లో 8 years లోలో ఉన్నాయి. మొత్తం వాళ్ళు అమ్మింది 4.5 lakhs crore. అంత అమ్మినా సరే 2008లో 64% నిఫ్టీ పడ్డప్పుడు జస్ట్ వాళ్ళు అమ్మింది 80,000 crores అండి. అప్పట్లో 80,000 crores అమ్మితేనే మార్కెట్ 64% డ్రాప్ అయింది. ఈసారి అలా కాదు, ఆల్మోస్ట్ 4.5 lakh crore అమ్మినా సరే మార్కెట్ డ్రాప్ అయింది కేవలం 15% అండి. ఇది రిటైల్స్కి అవేర్నెస్ పెరగటం, రిటైల్ హోల్డింగ్ పెరగటం, DIS హెవీగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం, అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ వాళ్ళు ఇంతకుముందు లేరు మార్కెట్లో, వాళ్ళు ఇప్పుడు అప్ టు 25% వరకు ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి రీజన్ తోటి ఇండియా మార్కెట్ మెచ్యూర్ అవుతుందండి. అందుకని మోర్ రిటైల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఈసారి చాలా స్టేబుల్గా ఉంది. అండ్ ప్రపంచం మిగతా మార్కెట్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా స్టేబుల్గా, అంటే ఎవ్రీడే ఇంటర్డేలో మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతున్నా సరే
బట్ కంపేర్ హిస్టారికల్గా ఎలా రెస్పాండ్ అయ్యింది మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకుంటుందండి. అంటే నిఫ్టీ 20% డ్రాప్ అవ్వలేదు కాబట్టి ఇండియా ఇంకా అఫీషియల్గా బేర్ మార్కెట్ రానట్లెక్క ఇండెక్స్లో. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే మాత్రం 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చేసినాయండి. బట్ ఇండెక్సే మాత్రం చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తూ ఉంది. ముందు రోజుల్లో చూడాలి ఈ మార్కెట్ ఎలా ఉంటుందనేది. కాకపోతే ఈ వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్ గ్రోత్ లేదా రిసెషన్ రూమర్స్తో ఉంది కాబట్టి నెక్స్ట్ 6 months కూడా మార్కెట్ ఇలాగ ఉండే ఛాన్స్ ప్రాబిలిటీ ఉంది. మేబీ మార్కెట్ గోయింగ్ టు బాటమ్ అవుట్ 14,500 దగ్గర నుంచి బిట్వీన్ 18,000 మధ్య రొటేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా. అంటే 2024లో మళ్ళీ ఇండియన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సంవత్సరం కూడా పెద్ద రెస్పాండ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే మార్కెట్ నెక్స్ట్ 1.5 year సైడ్వే మార్కెట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ప్రాబిలిటీ. బట్ వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ గ్రోత్ ఉంది 7.2% ఇండియాలో కాబట్టి గ్రోత్ ఆపర్చునిటీ ఎక్కువ ఇక్కడే ఉంది కాబట్టి ఎఫ్ఐఎస్ మళ్ళీ వాళ్ళ మనీ ఖచ్చితంగా ఇండియాకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. ఆ టైం వరకు కూడా మార్కెట్ సైడ్వే మార్కెట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుందన్నమాట. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం బెస్ట్ టైం అండి క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే కరోనా టైంలో మిస్ అయ్యారో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ అనమాట ఇది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ బెస్ట్ ఛాన్స్ అనమాట. లాంగ్ టర్మ్ ప్లానింగ్ తోటి ఈ షార్ట్ టర్మ్ న్యూసెన్స్ అంతా మర్చిపోయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే హిస్టారికల్ యావరేజ్ డేటా ప్రకారం మనం దగ్గర ఆగస్ట్ నుంచి చాలా లాంగ్ టర్మ్ పడింది తక్కువ కాబట్టి రికవరీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.